హాయ్ గాయ్స్, ఇప్పుడే దురేందర్ 2 ద రివెంజ్ సినిమా అయితే చూసి వచ్చాను. మై గాడ్, ఆదిత్య ధర్ అసలు ఏం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసారు బాయ్. గ్రౌండ్ వర్క్ కోసం అయితే చాలా చాలా వర్క్ చేశారు. దేర్ ఆర్ సమ్ హింట్స్ సినిమాలో. ఫస్ట్ పార్ట్ నుంచి భలే వేసుకుంటా పోతా ఉంటారు. సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ పార్ట్లో దాన్ని రివీల్ చేస్తుంటే ఇట్ గేవ్ మీ సమ్ కైండ్ ఆఫ్ ఎక్కలేని, దాన్ని ఏమంటారు, అది వచ్చేసింది. ద బెస్ట్ ఇచ్చారు. రణ్వీర్ సింగ్ యాజ్ హంజా అలీ మజారి చితక్ కుమ్మేసి, ఇరగేసి, పడేసి, కుదిపి కుమ్మేసి, ఊపేసి ఆపేశాడు. మ్యాన్ అసలు ఏం పర్ఫార్మెన్స్ అసలు. నేను ఇతని కంబ్యాక్ కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసి ఏగా వీడు పనికిరాడు పోరా వేస్ట్ అనుకున్నాను. హీ గేవ్ హిస్ కంబ్యాక్ ఇన్ అ ప్రాపర్ వే. హ్యాట్స్ ఆఫ్. అండ్ రెండవది, ఈ సినిమాలో ఓ 2 క్యారెక్టర్లు మీరు ఫస్ట్ పార్ట్లో ఉంటే సెకండ్ పార్ట్లో ఉంటే 2 క్యారెక్టర్ని ఒక రేంజ్లో వాడుకున్నారు. ఒకటి జమాల్ జమీలి, రెండవది వచ్చేసి ఉజైర్ బలోచ్. పాపం అయ్యా, భలే వాడారు అసలు సినిమాలో. ఈ సినిమా మ్యూజిక్ వర్క్ అయితే ఏంటి కానీ, అసలు సెట్ వర్క్, యాక్షన్ బ్లాక్స్, అరే 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 ఇట్టుపోతుందిరా సినిమా కూడా అర్థం కాకుండా తీశారు అస్సలు. ఫస్ట్ పార్ట్లో మీరు ఏవైతే చూసి అరే ఏమవుతుందిరా అని అనుకుంటామో, సెకండ్ పార్ట్లో వాటన్నిటికీ చెప్పుతో కొట్టినట్టు ఆన్సర్లు అయితే పడ్డాయి. మ్యాన్, ఆదిత్య ధర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. నువ్వు ఇలాంటి సినిమా ఎట్లా తీస్తావురా భయ్, బడే సాహెబ్. మై గాడ్, ఎలా రా, ఎలా మ్యాన్. దిస్ ఈస్ ద పీకెస్ట్ సినిమా. 2016 or 17 అప్పుడు చూసా బాహుబలి 2. ఒక పీక్ సాటిస్ఫాక్షన్, ఒక గొప్ప సినిమా చూసా అని ఒక లోపల నుంచి వస్తుంది ఆ గర్వం, అది వచ్చింది. ఆఫ్టర్ ఫ్యూ అస్సలు ఎన్ని సినిమాలు చూసినా రానిది ఈ సినిమాతో వచ్చింది. ఎగ్జాక్ట్లీ 3 గంటల 50 నిమిషాలు. రోలింగ్ టైటిల్స్ పడుతున్నా సరే బోలే, ఆ రేంజ్ సినిమా ఇచ్చాడు అసలు ఆదిత్య ధర్. మ్యాన్, ఏంటిది అసలు చూస్తుంటే దిస్ ఇస్ సినిమా. చప్పట్లు కొడుతూనే ఉన్నా సెకండ్ హాఫ్ కూర్చొని. ఈ సినిమాలో నాకేదో నెగిటివ్ పాయింట్ ఏదో ఉందంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ స్టార్టింగే పెట్టుబడేశాడు. అదంతా భయంకరంగా అయితే ఎక్కలేదు. బట్ స్టిల్ దిస్ ఈస్ ద బెస్ట్ సినిమా ఫర్ దిస్ డికేడ్. ఇక హిందీ సినిమాకైతే లాస్ట్ 20 ఏళ్లలో ఈ రేంజ్ సినిమా అయితే నేను చూడలే. అద్దరిపోయే రేంజ్ సినిమా ఇచ్చాడండి ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్. మ్యాన్ అసలు అలా ఎలా రా అసలు. ఆ క్యారెక్టర్ అంత వేస్ట్ క్యారెక్టర్ అనుకున్నది, సడన్ గా రే ఏమి రాసినావు భయ్ ఆ క్యారెక్టర్. మై గాడ్, డెఫినెట్లీ గైస్. 3 గంటల 50 నిమిషాలు. ఫస్ట్ హాఫ్ 1:40 నిమిషాలు, సెకండ్ హాఫ్ 2 గంటల 20 నిమిషాలు. యువర్ మనీ, యువర్ టైం, యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకొని పోయినా దానిపైనే ఉంటుంది తప్ప దాని నుంచి కిందగా అదిగో అలా అసలు ఉండదు. అద్దరిపోయే రీలో సినిమా ఇచ్చాడు. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ రివ్యూ, ఎందుకంటే థియేటర్ నుంచి సినిమా అయిపోయి 40 minutes టు రీకవర్ అసలు ఏం చూసినా అని. అరే థియేటర్లో కూర్చొని చప్పట్లు కొడుతూనే ఉన్నా సెకండ్ హాఫ్. ఫ్రమ్ వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసుకుంటా దాన్ని భలే చూపించారయ్యా. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ ఇందులో ఒక మీరు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయిన సాంగ్ ఉంటుంది, రష్యన్ లాగేగో అని చెప్పి, దాన్ని వాడారయ్యా. బెస్ట్ వాడకం. మీరు చూడండి. నేను హిందీలో చూశాను, హిందీలో చూశాను, కొన్ని అర్థం కాల. రీవాచ్లో చూస్తే నచ్చచ్చు, ఇంకా బాగా నచ్చచ్చు. మ్యాన్, దిస్ ఫిలిం డిజర్వ్స్ అ రీవాచ్. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి. అద్దరిపోయే సినిమా అయితే పడింది చాలా సంవత్సరాలకి. రేపు ఉస్తా భగత్ సింగ్ రివ్యూతో కూడా వస్తా ఉంటాను. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. బాయ్.